ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఒకటి కూడా ఫెసిలిటీస్ అన్ని బిల్డ్ చేయాలి. దాంతోపాటు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా IBM, HSBC ఇవన్నీ కూడా వైజాగ్ లోని అధ్యక్షుడు. అవన్నీ లాస్ట్ 5 years లో అవన్నీ కూడా వైజాగ్ వెళ్ళిపోయినాయి. మళ్లీ ఐటీ మంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాళ్ళని తీసుకుని వస్తే ఎక్కడ ఐటీ వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా నేను వైజాగే ప్రమోట్ చేస్తానని చెప్పి కూడా ఐటీ మంత్రి గారు చెప్పారు. మరి రాబోయే రోజుల్లో 5 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ వైజాగ్ కి రావాలంటే అవన్నీ కూడా ఖచ్చితంగా చేయాలి. దానికి మంత్రి గారు చొరవ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. కృష్ణకుమార్ రాజు గారు. అధ్యక్ష, ఆ పేపర్ లీక్ అయిపోయినట్టుంది అధ్యక్ష. నేను ఏదైతే మాట్లాడదాం అనుకున్నామో గంటా శ్రీనివాస్ గారు మాట్లాడారు అధ్యక్ష. కొన్ని డెఫినెట్ గా లీక్ అయిపోయింది. సంథింగ్ సమ్వేర్ వెంట్ రాంగ్. అధ్యక్ష, ఈ సమయం ఎక్కువ తీసుకోను నేను, ఎందుకంటే ఐటీ రంగము అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తం మీద ప్రతి ఒక్క భారతీయుడికి తెలుసు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఏ విధంగా డెవలప్ చేశారు అనేది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి విశాఖపట్నం ఐటీ పార్క్స్ అసోసియేషన్, ఋషికొండ ఐటీ పార్క్స్ అసోసియేషన్ అధ్యక్ష నేను ప్రెసిడెంట్ అధ్యక్ష. నాకు కూడా ఒక కంపెనీ ఉంది. అట్లాగే రాజశేఖర రెడ్డి గారి సమయంలో వారి టైంలో మాకందరికీ కూడా ల్యాండ్స్ అలాట్ చేశారు అధ్యక్ష. చేసిన తర్వాత అక్కడ మేము బిల్ చేశాము. సరే, తర్వాత ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అత్యంత అద్భుతంగా చేద్దాం అనుకున్న సమయంలో అధ్యక్ష మొదలు పెట్టడం జరిగింది. మిలీనియం టవర్స్ కట్టడం జరిగింది. అట్లాగే అన్ని బిల్డింగ్స్ లోకేష్ బాబు గారు కూడా ఎంతో మిలియం ఫేజ్ 2 టవర్స్